శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పానకం వడపప్పు. సో మా ఇంట్లో పానకం వడపప్పు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వడపప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరబ్యాళ్ళను బాగా కడుక్కొని కొంచెం సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకొని దంచిన పచ్చిమిర్చి, తురుముకున్న పచ్చి మామిడికాయ అండ్ ఉప్పు. ఒక కీరకాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరబ్యాళ్ళలోకి తురుముకున్న క్యారెట్, పచ్చిమిర్చి, మామిడికాయ, తురిమిన కొబ్బరి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కీరకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే, వడపప్పు రెడీ. ఇప్పుడు మనం పానకం ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మిరియాలను దంచుకొని బాగా పౌడర్ లాగా అయిపోయేలాగా దంచుకోవాలి. ఈ వాటర్ మేము ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి, కూల్గా తాగొచ్చు అని పానకాన్ని. తర్వాత అల్లం రోట్లో వేసుకొని దంచుకొని కొంచెం పేస్ట్ అయ్యేలాగా దంచుకోవాలి. ఆ అల్లంని వేసేసి వాటర్లో ఇప్పుడు యాలకులు దంచుకోవాలి. ఈ యాలకులు వేయడమే మెయిన్ ఫ్లేవర్, పానకం చాలా రుచిగా వస్తుంది. మేము ముందుగా ఒక చెంబులో బెల్లం వేసుకొని నానబెట్టుకోవడం. ఎందుకంటే బెల్లం తయారు చేసేటప్పుడు దాంట్లో చిన్న చిన్న చెత్త, రాళ్ళు అవన్నీ ఉంటాయని ఇలా వేసుకొని స్టెయిన్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత చెత్త ఉందో, చిన్న చిన్న రాళ్ళు, చెత్త అన్నీ ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు బాగా కలపాలి. పానకాన్ని ఇలా బాగా కలపడం వల్ల ఆ అల్లం ఫ్లేవరు, ఇలాచీ ఫ్లేవరు, మిరియాల ఫ్లేవరు అన్నీ బాగా మిక్స్ అయ్యి తాగేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, పానకం రెడీ అయింది. నేను మా ఆయన ఇలా పానకం చేస్తుంటే మా అత్త ఇంకో వైపు నుంచి ఇలా సుగీలు వేస్తుంది. మా అత్త వంటలు ఎంత బాగా చేస్తుందో.
వేడి వేడి సుగీలు చూస్తుంటేనే అబ్బా నోరు ఊరిపోతుంది. ఇదిగో ఇంకోవైపు అప్పలాలు కూడా వేసింది. పండగ స్పెషల్ వడపప్పు పానకం రెడీ అయింది. మా ఇంట్లో ఒక చిన్ని కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కృష్ణుడికి నైవేద్యం పెట్టేద్దాం. అందరూ ఈరోజు రాముడికి పెడతారు, మేము మాత్రం మా ఇంట్లో కృష్ణుడికి పెడతాన్నాము. ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకటే కాబట్టి మేము పెడతాన్నాము. ఇలా మా కృష్ణుడికి నైవేద్యం పెట్టేశాము. చూడండి మా కృష్ణుడు ఎంత ముద్దుగా ఎంత బాగున్నాడో. ఈ శ్రీకృష్ణుడి ఆశీస్సులు, ఆ రాముని ఆశీస్సులు అంతా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ శ్రీరామనవమి పండగ వ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.